ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా చాలాసార్లు మనం క్లాసులు ప్రారంభించి కొనసాగించలేకపోయాం. మంచి మంచి సంగతులు నేర్చుకోవటం, ఒక నెల 2 నెలలు నేర్చుకోవటం, మరలా వెనక్కి అయిపోవటం జరుగుతుంది. అయితే దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తరగతులు మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడతాయి. ఆదివారం ఆరాధనలో విన్న వాక్యానికి మించి ఈ క్లాసులు మనం వినగలుగుతాం. ఆదివారం ఆరాధనలో అంత ప్రశాంతత ఉండదు మనకి. గలిబీల కింద ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఆత్మీయ జీవితానికి అన్వయించే ఆ విధానం ఆరాధన కార్యక్రమంలో వాక్యం ఉంటుంది కాబట్టి మీ సందేహాలు కానీ మీ అనుమానాలు కానీ అందులో నివృత్తి అవ్వవు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఏదో భక్తి చేసుకుని మీరు వచ్చేసేయండి అని దేవుడు మనల్ని ఏం కోరుకోలే. సర్లే మీరు నమ్ముకున్నారు, ఏదో ఆదివారం శుక్రవారం కూడికలకు హాజరవుతున్నారు, అది చాలురా బాబు, నాకు ఇంకంతకని మీ నుంచి నేనేం కోరుకోవట్లేదు అని దేవుడేం అంటలా. మన నుంచి కోరుకునేది ఏంటంటే పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, నా మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. కనుక అది ఎప్పుడు సాధ్యమవుతుందని అంటే దేవుని వాక్యాన్ని ఈ తరగతుల ద్వారా నేర్చుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక మీరు కష్టమైన ఇబ్బంది అయినా ఆటంకాలు ఉన్నా కూడా వాటిని జయించి ముందుకు కొనసాగటమే మీ యొక్క ప్రథమ లక్ష్యమై ప్రథమ గురై ఉండాలి. కాబట్టి దీన్ని మనసును పెట్టండి. అంటే నేను మీకు పాంప్లెట్లు ఇచ్చినటువంటి పాఠం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి చరిత్రని ఈ 66 పుస్తకాలు ఇలా పట్టుకుని ఇదేంటి అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఒక 20 నిమిషాల్లో ఈ 66 పుస్తకాల సందేశాన్ని మీరు చెప్పగలిగేటట్టుగా వివరణ ఇద్దాం అనుకున్నాను. నేనైతే సిద్ధపడింది ముందు అదే అనుకున్నాను, సిద్ధపడలేదు, దాన్ని తెలియజేద్దాం అనుకున్నాను. అయితే సంఘంలో కొంతమందికి కొన్ని విషయాల్లో అనుమానాలు సందేహాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా పూర్తి అవగాహన కలిగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను మనం స్థానిక సంఘం ఒక కుటుంబం కాబట్టి మన ఇంట్లో నా పిల్లలకి నేను ఎలా చెప్తానో, నా పిల్లలు నన్ను సందేహాలు అడిగినప్పుడు నేను దానికి ఎలా నివృత్తి చేస్తానో, అలాగే మిమ్మల్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుని వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తమైతే చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళండి. దీంట్లో భాగంగా సోహన్ రాజు గారు ఒక ప్రశ్న అడిగారు, వచ్చేటప్పటికి లేరు, వస్తారు, మధ్యలో వస్తారు. కాబట్టి ఇప్పుడు మధ్యలో వచ్చిన ఆయనకి సమాధానం ఇచ్చి నేను ఆయన లేకుండా చెప్తాం వల్ల ఉపయోగం లేదు. తర్వాత అనిల్ గారు కూడా ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఆయన అడిగితే మీరు అందరూ వినండి, నేను కూడా వింటాను. దానికి నేను బైబిల్లో నుంచి ఒక పాఠాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మైక్ ఇస్తే ఆయన ప్రశ్న అడుగుతారు, ఒకసారి వినండి. మీకు దశమ సమయం ఎంత అవ్వాలంటే దేవుని దశమ భాగం ఎంత అవ్వాలి నుంచి అడగండి. అంటే మీ ప్రశ్న ఏంటి? దేవునికి దశమ సమయం ఎంత అవ్వాలంటే దశమ భాగం ఎంత అవ్వాలంటే సమయం కూడా ఎంత అవ్వాలండి? దశమ భాగం అనేది ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక అంశం. ఇది దశమ సమయం ఇవన్నీ మన కాదు, అవి మన వాళ్ళు పెట్టుకున్నాయి తప్ప దశమ సమయం, దశమ బలం ఇలాంటివి ఏమి ఉండవు. ఒకటే దశమ భాగం అంటే 10వ వంతు బైబిల్లో మనకి కనిపిస్తుంది. దశమ భాగం గురించి పూర్తి క్లారిటీ కావాలి మీకు. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దశమ భాగం అంటే ఏంటి, అది ఎవరికి ఆజ్ఞాపించబడింది, దశమ భాగం అంటే ఎంత, దానికి సంబంధించినటువంటి విధానం క్రైస్తవులుగా మనం కూడా ఫాలో అవ్వాలా ఏంటి అన్నిటి మీద మనం క్లారిటీ తీసుకుందాం. మీకు దాని మీద డౌట్ ఉంది, క్రైస్తవులకి దశమ భాగం ఎంత ఇవ్వాలని అడుగుతున్నారు మీరు. సరే, దాని మీద మనం ముందుకు వెళ్దాం. ఓకే, పాఠం పేరు రాసుకోండి, దశమ భాగము వివరణ అని రాసుకోండి. దశమ భాగము వివరణ. దీనికి సంబంధించి మనం 66 పుస్తకాల్లో దీని గురించినటువంటి నియమాలు ఏంటి, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అది ఎంతవరకు ఉంది, లేకపోతే ఇప్పుడు వరకు కొనసాగుతుందా, అసలు అది భాగం అంటే ఎంతలో తీసుకోవాలి, వేటిలో తీసుకోవాలి, దీని గురించినటువంటి పూర్తి అవగాహన మనం కలిగి ఉండటానికి ప్రయత్నించారు. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది మనకి. గ్రంథాన్ని చదివేటప్పుడు నియమం ఒకటి ఉంది. అందులో ఏదైనా ఒక సందేహం వచ్చిందనుకోండి, ఆ సందేహాన్ని తీర్చుకోవాలని అంటే ఆ సందేశం ఇచ్చేటప్పుడు, వినేటప్పుడు ఒక కొలత అనేది మనకి దేవుడిచ్చారు. ప్రతిదానికి కొలతలు ఉన్నాయి. ఈ భూమి మీద షర్ట్ కుట్టాలంటే కొలత, ఏదన్నా కిరాణా షాపులకు వెళ్ళి సరుకు తెచ్చుకోవాలంటే కొలత ఉంటుంది.
మీరు దేంట్లో చూసినా కొలతలు లేకుండా ఏ పని జరగట్లా. అన్నిటికీ మనం కొలతలు అడుగుతాం, అన్నిటినీ కొలతలు ఆశిస్తాం. అలాగే బైబిల్లో దేవుడు కొలతలు ఇచ్చాడు, ఆ కొలతల ప్రకారమే మనం వెళ్ళాలి. కొలతలు దాటి మనం వెళ్ళామనుకోండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉదాహరణకి టేప్ గురించి చెప్తున్నాను మీకు. ఎప్పుడు కూడా మిషన్ కుట్టేటప్పుడు టేప్ వాడతారు కదా వస్త్రాలు కుట్టడానికి. ఒక టైలర్ గారు 20 సంవత్సరాల నుంచి ఒక టేపు వాడుతున్నాడు. చక్కగా మంచి టైలరింగ్ చేస్తున్నాడు, మంచి పేరు, స్టిచ్చింగ్ బాగా చేస్తాడని చెప్పి దానికి పెద్ద పేరు ఉంది అతనికి. ఒక రోజున తెగిపోయింది, ఆ టేప్ తెగిపోయింది. సరే 20 నుంచి దీన్నే వాడుతున్నాను కదా అని సెంటిమెంట్ తోటి ఏం చేశాడని అంటే, దానికి 2 పక్కల నేను దారం కుట్టి దగ్గరగా పేర్చి కుట్టేసి దాన్నే వాడుతున్నాడు. వాడుతుంటే తెగిపోయింది. మరలా దాన్ని వేరే దారాలతో కుడితే ఏమవుతుంది, 1 ఇంచ్ అయినా పెరిగిద్ది. మనకు కనపడకుండానే 1 ఇంచ్ పెరిగిద్ది. ఆ ఇంచుని కవర్ అయిపోద్ది అనుకుంటాడు. అది కుట్టినప్పుడు చక్కగా స్టిచ్చింగ్ చేయగలిగినటువంటి వ్యక్తి 1 ఇంచ్ పెరిగితే ఒకటి చెస్ట్ 40 ఉండాల్సింది 1 ఇంచ్ పెరిగితే ఇలా లేస్తుంది, ఇలా కొప్పు వస్తుంది. ఇలా మన ఇలా సరి చేసుకున్నా కూడా ఇంత తేడాలో షర్ట్ కొలత అంత తేడా వస్తుంది. కొద్దిగానే కదా మార్చాను అని అంటే దాంట్లో అతను పేరుపోయే పరిస్థితి వచ్చిందా? మంచి టైలరింగ్ చేస్తాడు, మంచిగా కుడతాడు బట్టలు, బట్టలన్నీ పాడు చేసేస్తున్నాడు ఈ మధ్యలో అని చాలామంది వాపోతారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఇలాంటి పనులే చేస్తుంటారు వాళ్ళు. చిన్న చిన్న బతుకులు పెట్టి చేస్తుంటారు. అంటే కొలతలోనే రెగ్యులర్గా వాడేటువంటి టేప్నే సరిగ్గా వాడకపోతే ఒక చెడ్డ పేరు వచ్చింది మనకి. అలాగే ఆధ్యాత్మికంగా పరలోకానికి వెళ్ళడానికి దేవాది దేవుడు తన గ్రంథంలో చెప్పినటువంటి సంగతులు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, అది కొలతల ప్రకారం దేవుడు మనకిచ్చినటువంటి మెజర్మెంట్స్లోనికి రాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా బాధ చేసిన, ఇష్టం వచ్చినట్టుగా మనం చదివి తీసుకున్న దేవుడిచ్చే లోకానికి మనం వెళ్ళలేం. ప్రతిదీ కూడా కొలతల ప్రకారం ఇచ్చాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుడు కొలతలే ఇచ్చాడు. ఆ కొలతలు దాటి మనం వెళ్ళకూడదు, కొలతలు దాటి నేను బోధించకూడదు, కొలతలు దాటి మీరు వినకూడదు, పాటించకూడదు. కాబట్టి ఆ కొలతల్లోనికి మనం రావాలి. అయితే ఇప్పుడు దశంభాగం గురించినటువంటి వివరణ మనం తెలుసుకోవాలని అంటే ముందు దేవుడిచ్చినటువంటి ఈ కొలతలు, దైవికమైనటువంటి కొలతల్లోనికి మనం వద్దాం. దేనికి సంబంధించినటువంటి కొలతలు అంటే ఇవి. ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని, ఈ బైబిల్ని మనం చదవటానికి బాగుంది, లేవికాండం చదువుతానికి బాగుంది, ఆదికాండం ఈ సృష్టిని గురించినటువంటి చక్కగా రాశాడు, మత్తయి సువార్తలు యేసుప్రభువు మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇలా మనకు నచ్చిన పుస్తకం వల్ల తీసి చదవటానికి బైబిల్ వల్ల దేవుడు మనకి అది చదివే విధానం కూడా ఉంది. ఆ రూట్ కూడా మనకి దేవుడు ఇచ్చారు. ఆ రూట్ ప్రకారం వెళ్తేనే దైవికమైనటువంటి విషయాల పట్ల దేవుడు మన కొరకు ఎందుకు రాయించాడో, ఆయన భావాలు ఏంటో మనకు అర్థమవుతాయి. కానీ బైబిల్ చదివేటప్పుడైనా, బైబిల్ వివరించేటప్పుడైనా దేవుడు ఒక కొలతనిచ్చాడు. ముందుగా వింటున్నటువంటి మీకు బోధిస్తున్న నాకు దేవుడు ఒక కొలత ఇచ్చాడు. బైబిల్ చెప్పేటప్పుడు దేవుడు నాకు ఒక కొలత ఇచ్చాడు. ఆ కొలత ఏంటో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. బోధకునికి, వాక్యాన్ని బోధించే వ్యక్తికి దేవుడు పౌలు గారి ద్వారా ఏమిస్తున్నాడు? ఒక కొలత ఇస్తున్నాడు. ఆయన ఏంటి కొలత అంటే, దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. ఓకే, యోగ్యునిగా, తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. మోస్ట్ ఇంపార్టెంట్ పదం వాడుతున్నాడు చూడండి ఆయన. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేదు, మూల భాషలో అది లేదు. మూల భాషలో ఏముంది? పుట్టినట్లు ఏమిచ్చాడు? 3 ఇచ్చాడా? ఏముంది? సరిగా విభజించువానిగా. ఇప్పుడు చదువుతాం మళ్ళీ. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. అంటే ఉపదేశించడం దేవుడు కోరుకోవట్లా. ఉపదేశం ఎలా ఒకవేళ ఉపదేశించాలని నువ్వు సిద్ధపడితే మాత్రం సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించు. ఆ కెపాసిటీ ఉంటే నువ్వు నిలబడి అన్నాడు.
అంటే వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? విభజించమంటున్నాడు, విడగొట్టమంటున్నాడు. విడగొట్టడం ఏంటి? ఇప్పుడు విడగొట్టాను కదా, దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కలేని పనివానిగా. ఇదా ఎడగొడతామంటేని? ఎడగొడతామంటే ఇది కాదు, విభజించడం అంటే ఇది కాదు. చూద్దాము. బోధ చేస్తున్న నాకు దేవుడు ఇచ్చినటువంటి కొలత ఏంటంటే, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించు. నువ్వు విభజించడం రాకుండా ఉపదేశించావనుకో, తప్పు బోధ చేస్తావు. నేను అనుకున్నది నువ్వు చెప్పవు, నువ్వు అనుకున్నది నువ్వు చెప్తావు. అది దేవుడు నాకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. వింటున్న మీకు దేవుని మాటలు వినడానికి, దేవుడి మాటలు విని బలపడడానికి సిద్ధపడుతున్నటువంటి మీకు కూడా దేవుడు ఒక కొలత ఇచ్చాడు. ఆ కొలత చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఏం చెప్తున్నాడండి? దేవుని మాటల కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి మీకు ఈ హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా భాగములుగాను నానా విధములుగాను మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఏం చెప్పాడు? నానా సమయాలు ఉన్నాయా? ఏ సమయాలు ఇవి? నానా సమయాలు అంటే ఆయా సమయాలు, అంటే సమయం ఒక చోట కాదు. ఇది నానా సమయములు. తర్వాత నానా విధములుగా, నానా విధములుగా, నానా భాగములుగా కదా. ఎవరితో మాట్లాడాడు? పితరులతో. ఎవరితో? పితరులతో. ఏం మాట్లాడాడు? నానా సమయాలలో, నానా విధాలుగా, నానా భాగాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మనతో కుమారుని ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. కుమారుని ద్వారా అంటే ఈ కుమారుడు బోధ ఎవరికి ఇచ్చారు? అపోస్తులకు అప్పగించారు కదా. అపోస్తులు వీళ్ళకంటే ముందు ఈయన పరిశుద్ధాత్మకి ఇచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా. ఓకే, ఈయన బోధ ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్ముడు తీసుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరికి చెప్పారు? అపోస్తులు చెప్పారు. అపోస్తుల ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు. అంటే ఈ అపోస్తుల బోధ ఎవరిది? పరిశుద్ధాత్ముడిది. పరిశుద్ధాత్ముడు బోధ ఎవరిది? కుమారునిది. కుమారుని బోధ ఎవరిది? మన తండ్రి అయిన దేవుడిది. ముగ్గురిది ఒకటే బోధ, అదే అపోస్తుల బోధ. ఈ అపోస్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడంట. నానా సమయాలలో, నానా విధాలుగా, నానా భాగాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుడు పితరులతో ఎలా మాట్లాడాడు చూడాలి. పితరులతో దేవుడు ఎలా మాట్లాడాడు? నానా సమయములలో. నానా సమయములంటే, నానా సమయాలంటే రాత్రులు, పగళ్ళు. అవునా? ఇదా సమయాలంటే? ఇదా సమయాలంటే ఏంటి? సమయాలంటే ఏంటి? 1500 సంవత్సరంలో, 1600 సంవత్సరంలో ఇవే కదా సమయాలంటే ఏంటి? ఇవే కదా. నానా సమయములలో 1500 సంవత్సరాల క్రితం మాట్లాడిన దేవుడు 1600 సంవత్సరాలు ఇలా మాట్లాడలేదు. ఈ సమయంలో ఒకలాగా మాట్లాడారు, ఈ సమయంలో ఒకలాగా మాట్లాడారు అని అర్థం. ఇక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడలేదని, ఇక్కడ మాట్లాడినట్టు అంతకుముందు మాట్లాడలేదని, ఇక్కడ మాట్లాడాడంటే తర్వాత మాట్లాడడు అని. నానా సమయములలో, నానా విధాలుగా అంటే ఇక్కడున్న భక్తుడితో ఒకటి మాట్లాడాడు, ఇక్కడున్న భక్తుడితో ఒకటి మాట్లాడాడు. అంటే దేవుడికి 2 నాలుకలు దూరం ఉన్నాయని కాదు. ఇక్కడ దేవుడు 2 నాలుకల దూరంతో మాట్లాడుతున్నాడని కాదు.
ఇతనితో మాట్లాడాల్సింది ఇతనికి అవసరం లేదు, ఇతనితో మాట్లాడింది ఇతనికి అవసరం లేదు. అందుగురించి ఈయనతో మాట్లాడాల్సింది ఈయనతోటి, ఈయనతో మాట్లాడాల్సింది ఈయనతో మాట్లాడాడు. అందుగురించే నానా విధములుగా, నానా సమయాలలో, నానా విధాలుగా, నానా భాగాలుగా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే దేవుడు భాగాలుగే మాట్లాడాడంట. 1, 2, 3 అనుకుందాం. ఈ భాగం ఒకటి, ఈ భాగం ఒకటి, ఈ భాగం ఒకటి కదా. బైబిల్ చదివేటప్పుడు దేని దృష్టిలో పెట్టుకోవాలి? చదివేవాళ్ళు, బోధించేవాళ్ళు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించాలి. నాకేమిచ్చాడు దేవుడు చూసినా సరిగా విభజించి ఉపదేశించాలి. నేను ఈ వ్యక్తితో మాట్లాడింది పట్టుకొచ్చి ఈ వ్యక్తి దగ్గర నేను చెప్పకూడదు. ఎందుకని? నానా భాగాలుగా మాట్లాడాడు కదా, సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నాను కదా. ఈ వ్యక్తితో మాట్లాడింది ఈ వ్యక్తితో మాట్లాడు, ఈ వ్యక్తితో మాట్లాడింది ఈ వ్యక్తితో మాట్లాడు. ఈ వ్యక్తితో చెప్పింది ఇక్కడ పట్టుకొచ్చి చెప్పి, ఈ వ్యక్తి తట్టుకొచ్చి అక్కడ పట్టుకెళ్ళి పెట్టి కనిపించి చదువుతున్నాం ఏంటి? నానా భాగాలుగా నేను మాట్లాడాను కదా. నేనేం చెప్పాను? సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించమన్నాను కదా. ఎవరికి ఏది ఇచ్చారు నీకు తెలీదా? చదువు అని అంటున్నాడు నన్ను. ఇప్పుడు దశమ భాగానికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ దశమ భాగం గురించి క్రైస్తవులు అసలు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎందు నిమిత్తం ఇచ్చాడు, ఆ దశమ భాగం ఎంత, ఇప్పుడు క్రైస్తవులు ఇది దశమ భాగం ఇవ్వాలి అని ఇక్కడ ఎక్కడో చెప్పింది తట్టుకొచ్చి ఇక్కడ చెప్తున్నారని నా డౌట్. అర్థమైందా మీకు? అంటే మనిద్దరికి ఏంటి దేవుడిచ్చిన సూచన? దేవుడు మాట్లాడాడు, కానీ ప్రతి మాట కూడా నీకే అని నువ్వు అనుకోకని చెప్తున్నాడు గ్రంథకర్త. ప్రతిదీ నీకు కాదు. బైబిల్లో పితరులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, యూదులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, క్రైస్తవులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, అన్యజనులతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి అన్యజనులతో మాట్లాడిన మాటలు తీసుకుని నువ్వు మాట్లాడకూడదు, క్రైస్తవులతో మాట్లాడిన మాటలు తీసుకుని యూదుడు అప్లై చేసుకోకూడదు, యూదులతో మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి క్రైస్తవులు అప్లై చేసుకోకూడదు, పితరులకు చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చి మనం అప్లై చేసుకోకూడదు. దేవుడు ఎవరితో మాట్లాడాడో, అది ఎందు నిమిత్తం మాట్లాడాడో అలా విభజించి ఉపదేశించగలిగితే దేవుడు ఇచ్చినటువంటి కొలతలు బయటకు వస్తాయి. లేకపోతే ఆ టైలర్ గారి లాగా లూజ్గా కుట్టుకుని పరలోకి వెళ్తే గెంటేస్తాడు అక్కడి నుంచి మనల్ని. ఏంటి ఇవన్నీ వేసుకొచ్చామంటే అలాగే ఉంది కదా, బైబిల్లో ఉంది కదా. దశమభాగం ఎన్ని దశమభాగాలు ఇచ్చానని చెప్పి ప్రార్థన చేశాడు శంకరి. వారానికి 2 సార్లు 3 సార్లు దశమభాగాలు ఇచ్చాను ప్రభువా అని ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఆ ప్రార్థన అంగీకరించబడిందా? ఎందుకు అంగీకరించబడలేదు? ఎవడ చెప్పింది ఎవడ చేసావు? నువ్వు చేయటం ఏంటి? నీకు చెప్పాను అది? ఎవరికి చెప్పాను? నేను నీకు చెప్పానా? ఎవరికి చెప్పింది చేసేసి నువ్వు చేశాను, చేర్చుకుంటావో చేర్చుకో, నన్ను బెదిరిద్దామంటారా అంటాడు ఆయన. నా ప్రార్థన నేను దశమభాగాలు ఇచ్చాను, అవి ఇచ్చాను, నా ప్రార్థన అంటావేనవా అన్నట్టుగా బెదిరిస్తున్నాడు దేవుణ్ణి. ఎవరికి చేసేవరా? ఎవరు పాటించేవరా? ఎవరు చెప్పాడు నీకు అంటాడు ఆయన కదా. ఏది పెడితే పాటించడానికి, ఏది పెడితే చేయటానికి ఈ బైబిల్ క్రమం లేనిది కాదు. ప్రతిదానికి నీకు కొలతలు కావాలి. బైబిల్ చదివేటప్పుడు మాత్రం నీకు నచ్చింది మాత్రం తీసుకుని గోడ కంటించుకుంటావు. నీకు నచ్చింది మాత్రం, నీకు మెత్తంది మాత్రం, నువ్వు చేయగలిగింది మాత్రం చేస్తావు. కష్టమైంది మాత్రం అది నాకు కాదంటావు. తప్పు కదా అది. నీకు ఇచ్చింది నువ్వు చేయి, వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చేస్తారు కదా. అంటే నానా భాగాలుగా అన్నప్పుడు మనం ఖచ్చితంగా బైబిల్లో దేవుడు వ్యక్తులతోటి ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో, ఆయా విధాలుగా మాట్లాడాడు అని అన్నప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని చూడాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇది తెలిస్తేనే కానీ దశమభాగంలోకి వెళ్ళకూడదు. మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళామనుకో మీకు అర్థం అవ్వదు. ఓకే, ఇప్పుడు చూద్దాము. రాసుకుంటున్నారు కదా, ఇది చూద్దాము. నానా భాగాలు అన్నాడు కదా. బైబిల్లో దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులను ఉద్దేశించి మనం ఎదరికెళ్తే పితరుల కాలం ఒకటి కనిపిస్తుందండి మనకి. ఏ కాలం? పితరుల ఏ కాలం ఇది? పితరుల ఎవరు వీళ్ళు? పితరులు ఎవరు? అబ్రహాము. మెయిన్ వ్యక్తులు చెప్పండి అయ్యా. అబ్రహాము, యాకోబు. మోషే పితరుడు కాదు, మోషే పితరుడు కాదు. యాకోబు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మోషేకి ముందున్న వాళ్ళంతానండి.
ఈ మోషే రాక మునుపుంటారు చూశారు వ్యక్తులు, నోహు గారు, హానోక్ గారు, ఇలా అందరూ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ పితరుల లెక్కలకు వచ్చేస్తారు. ఆ? ఇది పితరుల కాలం. ఈ భక్తులు ఉన్నటువంటి కాలం అది. మోషే వచ్చేంత వరకు కూడా పితరుల కాలమే కొనసాగింది. ఈ పితరుల కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బైబిల్ 26 పుస్తకాలు ఉన్నాయి కదా, 66 పుస్తకాలు ఉన్నాయి, 1138 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది, ఏం అర్థం చేసుకోవాలి, ఏది మనం తీసుకోవాలి అని అంటే, మీరు పితరుల కాలం ఆది కాండము 3 నుండి నిర్గమకాండం 19 వరకు ఇది పితరుల కాలం. బైబిల్ చదువుతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. పితరుల కాలం ఎప్పుడు? ఆదికాండం 3 అధ్యాయం నుండి నిర్గమకాండం 19 అధ్యాయం వరకు ఏ కాలం? పితరుల కాలం. అంటే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆదికాండం 3 అధ్యాయం నుంచి మొదలుకొని నిర్గమకాండం 19 అధ్యాయం వరకు దేవుడు ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడినట్టు? పితరులతో మాట్లాడినట్టు. ఓకే, అర్థమవుతుంది? ఎవరితో మాట్లాడాడు? పితరులతో. ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు? ఆదికాండం 3 నుండి నిర్గమకాండం 19 అధ్యాయం వరకు. ఆదికాండం 3 అధ్యాయం నుంచి నిర్గమకాండం 19 అధ్యాయం వరకు. అంటే మోషే యేసుక్రీస్తు వారికి అంటే 1500 సంవత్సరాలకి పూర్వం. అంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలని 1500 తీసేస్తే ఈ కాలం 2500 సంవత్సరాలు. ఈ పీరియడ్ ఎంత? పితరుల కాలం ఎంత? 2500 సంవత్సరాలు. 2500 సంవత్సరాల చరిత్ర జరిగిందండి పితరుల కాలంలో. ఓకే, ఎంతకాలం జరిగింది? 2500 సంవత్సరాలు. అంటే దీన్ని ఎలా వేసుకోవచ్చు అంటే క్రీస్తు పూర్వం 4000 నుండి క్రీస్తు పూర్వం 1500 వరకు. ఎన్ని సంవత్సరాల మధ్యలో? 2500 సంవత్సరాలు. ఓకే, ఇది ఏ కాలం? పితరుల కాలం. పితరుల కాలంలో దేవుడు ఎక్కడైనా నాకు 10వ వంతు ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అని అడిగినట్టు ఎక్కడ కనపడదండి మనకి, అసలు కనపడదు. దేవుడు వీరి నుంచి నాకు ఇది ఇచ్చేయి అని కోరుకోడు, నా కోసం ఇది ఇచ్చేయి అని అడగడు. ఉదాహరణకి అబ్రహాం గారితో నీ సంతతి అంతా కూడా సున్నతి పొందాలి అని నిబంధన ఇచ్చాడు. అలాంటి సూచనలు కానీ, అలాంటి కమాండ్మెంట్స్ కానీ, అలాంటి ఆజ్ఞలు కానీ మనకి పితరుల కాలంలో దశమ భాగాన్ని గురించి కనపడదు. దశమ భాగం వీళ్ళు ఎవరిని అడగల. దశమ భాగం అనేటువంటి కాన్సెప్ట్ అసలు లేదు వీరిని దేవుడు డిక్షనరీలు, అంటే దేవుడు ఉద్దేశాల్లో. కానీ మొట్టమొదటిగా మనకి 10వ వంతు దశమ భాగం. దశమ భాగం అంటే తెలుసు కదా. దశమ భాగం అంటే ఏంటి తెలుగులో? దశమ అంటే బిబ్లికల్ లాంగ్వేజ్, అంటే దైవికమైనటువంటి బైబిల్ పదాలను బట్టి దశమ భాగం అంటారు. దశమ భాగం ఆ పదాలు అర్థం కాక కొంతమంది దక్షిణ భాగం, లేకపోతే దర్శన భాగం, ఇలా రకరకాలుగా అంటున్నాను. అవన్నీ తప్పు. అలా అనకూడదు. ఈ పదాలు పలకినప్పుడు ఎందుకు కానికి ఇదిగొండి పాస్టర్ గారు అని ఇస్తే సరిపోద్ది కదా, స్టైల్గా మాట్లాడాలని ఉద్దేశంలో దశమ భాగం, దక్షిణ భాగం, దర్శన భాగం ఇవన్నీ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకూడదు, తెలియని విషయం మాట్లాడకూడదు. వాస్తవానికి ఇక్కడ దశమ భాగము. దశమ అంటే 10వ భాగము అని అర్థం. 10వ భాగం. ఈ పితరుల కాలంలో దేవుడు దీని గురించినటువంటి సూచనలు ఇచ్చినట్టు కానీ, ఆజ్ఞలు ఇచ్చినట్టు కానీ మనకి ఎక్కడ కనపడదు. కానీ మొట్టమొదటికి ఈ పదం ఎక్కడ కనపడుతుంది అని అంటే పితరుల కాలంలోనే కనపడుతుంది. ఎవరిచ్చారంటే మొట్టమొదటిగా అబ్రహాం గారు ఇచ్చాడండి. అబ్రహాము. ఈ పదం ఇక్కడ కనిపిస్తుంది. ఇచ్చినవాడు మన పితరుడే. ఆదికాండము 14వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం చదువుదామా? 20వ వచనం. ఇది చర్చి కాదు, ఇదే టక్క మంది తీయాలి, నీట్గా ఒబ్బిడిగా చదవాలి. ఎవడ తరుంగొత్తనట్టేమో చర్చిలోని చదివినట్టుగా కాకుండా చదువుతారా? 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇదే సందర్భం అంటే
దశంభాగం ఇవ్వటం అనేది మొట్టమొదటిగా ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు ఇవ్వబడిందంటే దశంభాగం, అబ్రహాము యుద్ధంలో కొల్ల సొమ్ము ఎత్తుకొస్తాడు. యుద్ధం చేసి వారి దగ్గర నుంచి కొంత సొమ్ము ఎత్తుకొస్తాడు. ఆ సొమ్ము పట్టుకొచ్చినప్పుడు, కొల్ల సొమ్ము తీసుకొచ్చినప్పుడు 10వ వంతు మెలిక్కిసెదకు అనేటువంటి దేవుని యాజకుడికి ఇచ్చినట్టు కనపడుతుంది. మెలిక్కిసెదకు అనే వ్యక్తికి 10వ వంతు ఇచ్చినట్టు కనపడుతుంది మనకి. అక్కడ ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చినట్టు కనపడుతుంది మనకి. తర్వాత మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఆది కాండము 28, 20వ వచనం 20 నుంచి చదువుదాం. ఆది కాండము 28, 20 నుంచి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మరొక సందర్భాలు కనపడుతుంది. ఏంటి? తనని మార్గంలో కాపాడి తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు దేవుడు ఆయనకి ఇస్తే ఏమిస్తాడట? దేవుడు తనకిచ్చిన దాంట్లో 10వ వంతు దశమాంశం దేవుడికి ఇస్తానని చెప్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. మరొక వ్యక్తి ఎవరు కనపడుతున్నాడు? యాకోబు గారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ దేవుడు ఎక్కడ దేవుడు చెప్పలేదు ఏమమ్మని, దశంభాగం ఇమ్మని ఏం దేవుడు చెప్పలేదు. ఎలాంటి సూచన మనకి ఇక్కడ కనబడదు. 10వ వంతు ఇచ్చినట్టు ఇక్కడ రికార్డ్ కనబడుతుంది, కానీ ఏం కనపడతలేదు ఇక్కడ. ఏం కనపడలేదు? 10వ వంతు దశంభాగం నాకు ఇవ్వండి అని భక్తుల నుంచి దేవుడు కోరుకున్నట్టు కనబడట్ల. అంటే దశంభాగం అనేది ధర్మశాస్త్రం రాకమునుపు నుండే ఉంది, కానీ ఆజ్ఞ అయితే కాదు. దశంభాగం ఇమ్మని దేవుడు వారిని కోరుకోలే. మరి 10వ వంతు ఎందుకు ఇచ్చినట్టు దేవుడు చెప్పలేదు. వాళ్ళు అలా ఇవ్వాలని ఎందుకు అనిపించింది? వాళ్ళు అలా ఇచ్చిన మూలంగా దాన్ని తీసుకొచ్చి దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టాడా? అసలు ఎందుకు 10వ వంతు ఇవ్వడం జరిగింది అని ఒక డౌట్ వస్తుంది మళ్ళీ. రాదా? ఆ డౌట్ కూడా నేనే చెప్పాల్సి వస్తుంది మీకు. ఎందుకు మరి ఇలా జరిగింది? అబ్రహాము కానీ యాకోబు గారు కానీ వాళ్ళ కాలాల్లో ఇలా 10వ వంతు ఇవ్వటం ఎందుకు జరిగింది అని అడిగితే, ఈ 10వ వంతు ఇచ్చే అలవాటు ప్రాచీన పశ్చిమాసియాలో చాలా కాలం క్రితం ఉందంట. ఆ ప్రాంతాల్లో గుడుల దగ్గర పూజలు చేసేటువంటి పూజారులు ఉంటారు చూసారా, విగ్రహాలకి చేసే పూజారులు ఉంటారు చూసారా, ఆ పూజారులకి బతకటానికి అక్కడ ఉన్నటువంటి అన్యులైనటువంటి భక్తులు 10వ వంతు తట్టుకొచ్చి ఇచ్చేవారంట. పిల్లలు తల్లిదండ్రులు ఫాలో అవరా? చిన్ననాటి నుంచి కూడా మనకు ఒక మాదిరి ఉంటుంది. నేను చూసాం కదా, నేను స్టేటస్లో పెట్టాను. కుర్రోడు, చిన్నపిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు డ్రర్ అంటున్నాడు. అది కట్టర్ తీసుకొచ్చి దాన్ని మిషన్ ఇలా స్టార్ట్ చేసి ఇలా కట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళ డాడీ దగ్గర చూస్తున్నాడు, దాన్ని తీసుకుంటున్నాడు. అలా మనుషులకి గమ్మని మాదిరి తీసుకుని దాన్ని ఫాలో అయిపోవటం అలవాటు. ఆ అలవాటు వీళ్ళకి కూడా అబ్బి ఇచ్చారేమో అని డౌటు. డిక్లేర్ అయిపోకండి. ఇలా చెప్పాడైనా చూసి వచ్చాడా? 2 గంటలు మెసేజ్ చెప్తే కోడిగుడ్డు మీద ఈకలు అవుతారు. ఆ ఈకలు ఎక్కడ అంటుకుంటాయి? ఆ కోడిగుడ్డు మీద. కోడిగుడ్డుకి న్యాచురల్గా దాంట్లోంచి వెంట్రుకలు రావు. అది గుడ్డు పెట్టేటప్పుడు అక్కడ తడ అంటుకుని ఊడిపోయిన ఎంటుకలు దానికి అంటుకుని రావాలి తప్ప, అవి అతికిచ్చిన అంటుకలు తప్ప, అతుక్కున్న అంటుకలు తప్ప న్యాచురల్గా ఆ గుడ్డులోంచి ఎంటుకలు బయటికి రావు. అలాంటివి పీకడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకొచ్చి మీరు ఏం చేస్తారంటే ఇది డిక్లేర్ చేసేకండి. మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇచ్చారు అనకండి. వాళ్ళకి అలవాటు ఉంది. ప్రాచీన పశ్చిమాసియాలో 10వ వంతు పూజారులు బతకడం కొరకు వాళ్ళు ఇచ్చేవారు భక్తులు. అది కూడా ఉంది వీళ్ళు ఉన్నప్పటికీ. అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడింది అని మనం చెప్పట్లేదు, కానీ ఏమో
10వ వంతు మాత్రం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది యాకోబు గారు? పితరుల కాలంలోనే ఏ పదం తగిలింది మనకి? దశమ భాగం అనే పదం తగిలింది. ఓకే, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మాత్రం ఆజ్ఞ కాదు అని రాసుకోండి. ఆజ్ఞ కాదు. దేవుడు దశమ భాగం ఇమ్మని పితరుల కాలంలో ఎక్కడ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. దశమ భాగం ఇమ్మని దేవుడు ఎక్కడ కూడా భక్తులతో ఆజ్ఞాపించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నానా భాగాలుగా అన్నాడు కదా. ఏ భాగంలోకి వచ్చి మనం పితరుల భాగంలో చూస్తున్నాము దశమ భాగం గురించి. రెండోది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలం. యుగమన్న పెట్టుకున్న పర్వాలేదే. పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, యుగమని పెట్టుకున్న పర్వాలేదు. కాలం అని రాస్తున్నాను. యుగం అన్నా కాలం అన్నా మీరు ఏదైనా పర్వాలే. పితరుల కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదికాండం 3 నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు. ఎన్ని సంవత్సరాలు? 2500 సంవత్సరాలు. అంటే 2500 సంవత్సరాల కాలంలో దేవుడు దశమ భాగం కోరుకోలేదు. ఇచ్చారు కానీ ఆజ్ఞ కాదు. ఇదే కాలం ఇది ధర్మశాస్త్ర యుగం. నిర్గమకాండము 20వ అధ్యాయం నుండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం వరకు. మొదటి అధ్యాయం వరకు ఈ కాలం. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. ఇది 1500 సంవత్సరాలండి ఈ కాలం. క్రీస్తు పూర్వం 15 నుండి క్రీస్తు శకం అంటే 30వ సంవత్సరం వరకు రాసుకోండి. క్రీస్తు శకం 30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారనబడిన వారి చేత సున్నత లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇది? ఎఫెసులో ఉన్నటువంటి అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ, మీరు పూర్వం సున్నతి గలవారనబడిన వారి చేత, అంటే సున్నతి గల అనబడిన వారు ఎవరు? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అని అంటున్నాడు. అంటే ఈ కాలంలో యూదులతోనే మాట్లాడాడు. అంటే ఇశ్రాయేలులతో మాట్లాడాడు దేవుడు. అక్కడ అన్యజనులతో మాట్లాడలేదు, పితరులతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. యుగంలో దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరనంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఎంతమంది? 12 గోత్రాలు కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? 12 గోత్రాలు. ఎవరి పిల్లలు? యాకోబు గారి పిల్లలు కదా. ఈ 12 గోత్రికులతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. నిర్గమకాండం 20 నుండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏ సందర్భమైనా సరే మ్యాక్సిమం ఆయన మాట్లాడేది ఈ 12 గోత్రాల జాతుల వారితోటే, ఇశ్రాయేలుతోటే మాట్లాడతాడు దేవుడు. ఓకే, ఆ చదివిన మాటలన్నీ ఎవరికి అప్లై చేసుకోవాలి? మనం ఇశ్రాయేలుతోటి మాట్లాడుతున్నాడని. ఆఖరికి మీరు ఆశ్చర్యపోయినా కూడా మొదటి 4 సువార్తలు కూడా అలాగే రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్త. వారితోనే మాట్లాడాడు దేవుడు. కానీ అందులో ఆధ్యాత్మిక పరసంబంధమైనటువంటి మహాజ్ఞానం ఉంది కాబట్టి క్రైస్తవులుగా మనతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏ యూదులైతే దేవుని మనసును పాడు చేశారో, దేవునికి ఆయాసన కలిగించారో వారిని కరెక్షన్ చేస్తూ వారిలో ఉన్నటువంటి తప్పుదలన్నీ కూడా సరిచేసే క్రమంలో ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వారు పాటించలేకపోయారో ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వారికి బుద్ధి చెప్పినటువంటి సంగతులన్నీ కూడా 4 సువార్తలు ఉంటాయి. అందుగురించే ఆ 4 సువార్తలు కూడా ఎందులోకి వచ్చేస్తాయి? యూదుల యుగంలోకి వచ్చేస్తాయి.
అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏం అలా చూస్తున్నారు? అనిల్ గారు అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు. ఉమ్, ఏం చెప్పాను? ఎక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ బైబిల్లో. నిర్గమకాండ 20 నుండి అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం వరకు. అంటే అపొస్తల కార్యాలు మొదటి అధ్యాయం అని అంటే దీనికి ముందు ఏ పుస్తకాలు ఉన్నాయి మరి? 4 సువార్తలు ఉన్నాయి కదా. అందు గురించి నేను మరలా మీకు డౌట్ వస్తుందని ఇక్కడ రేట్ చేసి పాయింట్ రేట్ చేసి చెప్పేశాను. ఇక దశమ భాగంలోకి వెళ్ళకుండానే ముందు చెప్పేశాను. అంటే మత్తయి సువార్త చదువుతున్నారండి మీరు? మత్తయి సువార్త చదువుతున్నారు. మత్తయి సువార్త చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది? మనం చదువుకుంటున్నప్పుడు యేసుప్రభు మాటలు అయ్యి బాబాయ్ మహానుభావుడు ఏం మాట్లాడాడు అంటాం మనం. వాస్తవానికి ఆయన టార్గెట్ అంతా కూడా యూదులే. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కాబట్టి వారిని ఖండిస్తూ అది ఎలా పాటించాలో చేసి చూపించి వారికి బుద్ధి చెప్పాడు. ఆ క్రమంలో మనతో మాట్లాడిన మాటలు ఆయన మహా బోధకుడు కదా. ఆయన బోధకుల చేతే బోధకుడు అని పిలిపించుకున్నవాడు ఆయన. బోధకులు ఎలాంటి బోధకులు అనుకున్నారు? వేరే వాళ్ళని ఎవరినైనా బోధకులని పిలితే ఉలికొచ్చేసేది, కంగారు పడిపోయేవారు. మేమే బోధకులం అన్నట్టు ఉండేవారు. అలాంటి వాళ్ళు వచ్చి యేసుప్రభువుని ఏమన్నారు తెలుసా? బోధకుడా అని అడిగారు. అంటే మహాజ్ఞానాన్ని బోధించాడు ఆయన. టీచర్లకే పెద్ద టీచర్ ఆయన. సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నాడు, అసలు మహా టీచర్ ఎవరైనా అంటే యేసుప్రభు తర్వాత ఎవరైనా టీచింగ్ అన్నాడు ఆయన. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ అంతా కూడా నేర్పించింది ఆయనే. అందుకొచ్చి బోధ అన్న వాళ్ళందరూ అక్కడ అలా స్పందించారు. అది అందరూ తీసుకోవచ్చు. కుడి సంపద కూడా తెర సంపద చూపించమన్నారు. అది యూదులకే కాదు, మనకి పనిచేస్తుంది, ఎవరికైనా అన్యులకు కూడా పనిచేస్తుంది. అది అక్కడ చట్టం ఏదైనా ఇవ్వబడింది అనుకోండి, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చింది మనకి ప్రాబ్లం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఇక్కడ ఈ 4 సువార్తలు యేసుప్రభువు మాట్లాడినటువంటి కొన్ని మాటలు తీసుకుని క్రైస్తవులు కూడా దశమ భాగం ఇవ్వాలి. యేసుప్రభువు మాటలు నేను పొద్దుట మన ఆదివారం చెప్పాను యుద్ధం గురించి. యేసుప్రభువు వారి యుద్ధములు వస్తాయి కానీ అంతం వెంటనే రాదన్నారు కదా. అంటే యేసుప్రభువు యుద్ధాన్ని సమర్థించారు, యుద్ధాలు వస్తాయని ఆయనే చెప్పారు, యుద్ధాలు చేసుకోమని కూడా ఆయనే చెప్పారని చెప్పి దాన్ని వక్రీకరించారు కదా. అలాగే ఇక్కడ దశమ భాగానికి సంబంధించిన సందర్భాలు కూడా క్రైస్తవులకు అప్లై చేసే ప్రయత్నం చేశారు. అందు గురించి నేను ఇక్కడ ఈ పాయింట్ రేజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో వినండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా, వినండి. అప్పుడు మీకు డౌట్ వస్తే మళ్ళీ అడగండి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అడగండి. అర్థమైంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నిర్గమకాండ 20 నుంచి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు. ఈ కాలంలో ఎవరితో మాట్లాడాడు దేవుడు? యూదులతో మాట్లాడాడు. ఇది ఏ యుగం? యూదుల యుగం, ధర్మశాస్త్ర యుగం. అయితే ధర్మశాస్త్ర యుగంలో పితరుల యుగంలో అయినట్టు కాకుండా ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా దేవుడు సేనా పర్వతం దగ్గర మోషే గారికి ఆజ్ఞలు ఇస్తూ, ఆ కమాండ్మెంట్స్ ఇస్తూ మొదటిగా 10వ వంతు అనే దాని మీద మాట్లాడారు. 10వ వంతు నాకు ఇవ్వండి అని స్పష్టంగా మాట్లాడాడు. అది శాసించబడింది, ఆజ్ఞాపించబడింది. 10వ వంతు ఇవ్వాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడికి వచ్చేసరికి? ధర్మశాస్త్ర కాలానికి వచ్చేసరికి. పితరుల యుగంలో ఆజ్ఞ లేదు కానీ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అయితే ఖచ్చితంగా ఉంది. దశమ భాగం ఇమ్మని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. కానీ ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలీయులతో, 12 గోత్రికులతో మాట్లాడాడు. అందరితోని కాదు, పితరులతో కాదు, క్రైస్తవులతో కాదు. ఎవరితో మాట్లాడాడు? 12 గోత్రికుల్లోంచి వచ్చినటువంటి ప్రజలతో దేవుడు 10వ వంతు ఇమ్మని శాసించాడు. ఓకే, దశమ భాగం అంటే ఎంత? 100కి దశమ భాగం 100కి 100 రూపాయలకి 10 రూపాయలు, 1000కి 100. 10వ వంతు అంటే అంతే కదా. మరి మన వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే 10వ వంతు అంటే 10 రూపాయలు అనుకున్నారు. కానీ ధర్మశాస్త్రంలో 23.3 ఆయన అడిగిన వంతులన్నీ కలిపి ఒక దగ్గర పేరిస్తే 23.3, 100కి 23 రూపాయల 30 పైసలు తీయాలి. ఒకవేళ అలా ఇవ్వాలనుకుంటే, ఒకవేళ అలా ఇచ్చేవాళ్ళు ఉంటే 100కి 10 రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు. కానీ అక్కడతో ఆగిపోతే ఇంకా ప్రమాదం.
ఓకే. ఒకవేళ అలాంటి ఇస్తే కనుక అది తప్పు అంటున్నాను, అది రాంగ్ అంటున్నాను. బైబిల్ అలాంటి ఆజ్ఞ మనకి ఏమీ ఇవ్వలేదు క్రైస్తవులుగా. సరే, ఇప్పుడు చూద్దాము. దశమ భాగం అనేది యూదుల నుంచి, అంటే ఇజ్రాయెల్ ప్రజల నుంచి దేవుడు కోరుకున్నాడు. ఎన్ని రకాలుగా కోరుకున్నాడో చూద్దాం. అంటే ఏదో 100కి 10 రూపాయలు పట్టుకొచ్చి కానుకేసేసి, 1000కి 100 పట్టుకొచ్చేసేసి దశమ భాగం అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు కదా. కానీ బైబిల్ ధర్మశాస్త్రంలో కూడా వీళ్ళు చేసేది ఏది కూడా అక్కడ ఉండదు. ఇలా అనుకుని 10వ వంతు దశమ భాగం అంటున్నారు. దశమ భాగం తీయటం వచ్చా అసలు? దశమ భాగం తీయగలరా? అవుతుంది మీ వల్ల? అసలు ధర్మశాస్త్రం విశ్రాంతి దినాన్ని పాటించాలంటున్నాడు సెవెంత్ డే వాడు వచ్చి. విశ్రాంతి దినం పాటించబోతు నువ్వు నరకానికి వెళ్ళిపోతాం అంటున్నాడు యాశ్వమేషేవాడు వచ్చి. అసలు విశ్రాంతి దినం ఏం చేయాలో తెలుసు అలాగే. కిలోమీటర్ నరకంటే ఎక్కువ నడకూడదు, నరకానికి పోతాడు. కిలోమీటర్న్నర, ఆ రోజు కిలోమీటర్న్నర నడిచాడా, అడుగులు కిలోమీటర్న్నర నడిచాడా, సచ్చాడా దాటి. సీట్లు కట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు పొద్దున్న ప్రార్థన అయ్యాక. కొట్లు కడికి ఏడు కట్టవా రేపిస్తావా అన్నాడు. అక్కడ నుంచి నీడు అన్నాడు అక్కడ చర్చిలో, విశ్రాంతి దినాన్ని పాటించిపోతుంది నరకానికి వెళ్ళిపోతాం అంటున్నాడు. వీడు పాటిస్తున్నాడా? అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ బిర్యానీ సూపర్గా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ధర్మశాస్త్రాన్ని, విశ్రాంతి దినాన్ని తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, నరకానికి పోతారని ప్రసాద్ చెప్తాడు అక్కడ. పొయ్యి కూడా వెలిగించకూడదంట రోజుని. చచ్చిపోయారు వాళ్ళు 12 గోత్రాలు. వాళ్ళు చేయలేకపోయారు. నిష్ఠాగరిష్ఠులు. ఈ ప్రపంచంలో మత నిష్ఠ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే యూదులు మొదటి స్థానానికి వస్తారు. వాళ్ళే గగ్గలెత్తిపోయారు. ఈ 12 గోత్రాలు ఏ గోత్రాలు నువ్వు అంటే గాడిద గోత్రం చెప్పాలి వీడు. నువ్వు పాటిస్తున్నావు ఏంటంటే ఏ గోత్రం ఇదంటే 12 గోత్రాలు ఏ దాని గోత్రమా, నప్తాలియా, ఆషేరా, ఏ గోత్రం? గాడిద గోత్రం అండి. వీళ్ళకి పుట్టాడేంటి అన్న ఇటు చేయడానికి? ఎవరికి ఇచ్చాడు? 12 గోత్రాలకి. ఏ గోత్రం? నీ తాత ఎవడు ఇందులో చెప్పు? తెలియదు. నువ్వు పాటిస్తావు. నీకు ఇచ్చాడు అది. ఎవరికి ఇచ్చాడు? ఆ మాత్రం జ్ఞానం లేదు, ఇంగిత జ్ఞానం లేదు మనకి. సరే, ఇప్పుడు చూద్దాం. అంటే నేను ఎందుకు తిడుతున్నానంటే కొంతమంది 4 ముక్కలు పట్టుకుని రెచ్చిపోతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎంత నరకపాత్రలు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవట్లేదు. సరే, ఈ దశమ భాగాన్ని కూడా దేవుడు ఎన్ని రకాలుగా సేనా పర్వతం మీద మోషే గారికి ఇచ్చినటువంటి దాని మీద ఆ ఆజ్ఞల్లో ఎన్ని రకాలుగా ఇచ్చాడో చూద్దాము. అంటే ఒక్క రకంగా ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటూ కుదరదు. ఒకవేళ చేయాలనుకుంటే చేయి. నీకు చేయాలనుకుంటే నువ్వు యూదుల కింద ఉండాలనుకుంటే ఉండు. ఎవరికి నష్టం లేదు, నీకే నష్టం. చూద్దామా? లైన్గా రాసుకుంటారా? చెరిపేస్తున్నాను ఇది. లేవీకాండము 27వ అధ్యాయం. లేవీకాండము 27వ అధ్యాయము 30 నుండి 33 చదువుతారా? తమ్ముడు మైక్ ఇచ్చింది చదువు. లేవీకాండము 27వ అధ్యాయము చూడండి. అందరూ కూడా గ్రంథాన్ని తెరవండి. లేవీకాండం 27వ అధ్యాయము 30 నుండి 33 స్పష్టంగా చదవాలి. లేవీకాండం 32 కదనే. 30 నుండి 33. భూధాన్యములనేమి. ముందు మొదటి వచనం చదివి అక్కడికి వెళ్దాం. మొదటి వచనం చదువు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఎట్లనము. ఎవరితో? ఇశ్రాయేలీయులతో ఎట్లనము. 30కి వచ్చే. భూధాన్యములనేమి, వృక్ష ఫలములనేమి, భూఫలములలో దశమ భాగము యెహోవా సొమ్ము. భూఫలములన్నిటిలో. ఆ మొక్క ఎందుకు ఎగర కొట్టేశావు? క్లియర్గా ఉంది కదా. అదే మన పొరపాట్లు అనమాట. అలవాట్లో పొరపాటు అంటారు ఇట్లా. చిన్న కొంకి తీసామనుకో మన పీక తగిలిడిపోద్ది కొంకి. అందుకే మనం పర్టికులర్గా మాట్లాడుతున్నాం కదా, అందు గురించి నేను ఏమంటున్నానంటే ఏది వదలొద్దు అంటున్నాను. చదువు. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని
గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడిచినటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితమగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ప్రతిష్ఠితములగును, అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. 34 వచ్చు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఎవరికి ఇచ్చాడంట? మోషేకి ఇచ్చాడంట. ఎవరికి ఇమ్మని? ఇశ్రాయేలుకి ఇమ్మని. ఓకే, దీని దృష్టిలో పెట్టుకోండి. మనం అక్కడ ఇచ్చిన దాన్ని నేను లైన్గా రాసుకుంటూ వస్తాను, చూడండి. ముందేమన్నాడు? ఏ పొలం పంటలో వృక్ష ఫలములలో 30 వచ్చిన కదా ఇది. బి పశువుల సంపదలో గొర్రెలు మేకలలో ఎన్నవచ్చును? 32. సి ఒకవేళ దేనినైనా ఉంచుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ఆ పశువు యొక్క విలువకు ఆ పశువు యొక్క విలువకు 5వ వంతు. ఎన్నో వంతు? 5వ వంతు కలిపి దశంభాగంగా చెల్లించాలి. ఎన్నో వచ్చిన ఇది? 31. డి చూద్దాం. ఇవన్నీ మన ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలీయులకా? ఎవరు? దేవునికా? చెప్పాడా దేవుడు? అంటే అన్ని రకాలుగా ఏంటంటే ఆయన ఏం తెలియదు చెప్పండి అనొచ్చు కదా. అలా మెట్టి దిగిపోతుందని పైకి ఎగిరేస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 18 తమ్ముడు. సంఖ్యాకాండం 18 21 నుంచి 24. సంఖ్యాకాండము 18 21 నుంచి 24 చదువు. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరికి? ఇశ్రాయేలీయులకు, లేవీయులకు ఇశ్రాయేల్ ప్రజలకి ఇమ్మని చెప్పాడంట. 22వ వచనం, ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి
వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఉమ్, ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాధ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఉమ్, అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టానార్పణముగా అర్పించు దశమ భాగమును నేను లేవీయులకును స్వాధ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాధ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. ఉమ్, మరియు ఉమ్, ఉమ్. ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడంట? లేవీలకి. అంతేనా? ఎవరికి? లేవీలకి. లేవికాండం 27-30 చదివాం కదా ఇందాక. ఎవరికి ఇవ్వబడింది 10వ వంతు? లేవి గోత్రానికి జీతంగా దశమ భాగం ఇమ్మని ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? శాసిస్తుంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50-51 చూడండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50-51. నీవు నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటినన్నిటి మీదను లేవీలన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారి మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఇందురు. ఉమ్, మందిరము సాగబోవున్నప్పుడు ఉమ్, లేవీయులే దాన్ని విప్పవలెను. ఉమ్, మందిరము దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను. ఉమ్, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. ఉమ్. మరణ శిక్ష నొందును. అంటే ఎవరికి ఇవ్వబడిందని చెప్తుంది గ్రంథం. ఒకవేళ మీరు రిఫరెన్స్లు రాసుకోలేకపోయినా ఇబ్బంది పడకండి, పీడిఎఫ్ ఇస్తాను మీకు. ఆ జెరాక్స్లో తీయించుకుందరు కానీ పీడిఎఫ్ పెడతాను, లేదంటే నన్ను తీయించమంటే నేను పీడిఎఫ్లు తీయిస్తాను. ఎవరికి ఇవ్వబడింది? లేవీలు. లేవీలు ఎవరు? లేవీలు ఎవరు? ఎవరికి ఇవ్వబడింది ఇది? లేవి. లేవి ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు 3వ కుమారుడు. ఎన్నో కుమారుడు? యాకోబు. లేవి 3వడేనా యాకోబు గారికి? 3వ కుమారుడు. నేను ఎందుకు దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నానంటే, ఒకవేళ ఎవరైనా దశమ భాగాలు ఇమ్మనంటే ఏ గోత్రం నుంచి వచ్చినడే ఉండాలి? లేవి గోత్రం నుంచి వచ్చినడే ఉండాలి. అర్థమైందా? అది అడిగితే ఎవరికి ఇవ్వమని చెప్పాడు దేవుడు ఇక్కడ? దశమ భాగం అని పట్టుకొచ్చి అంటున్నారు కదా. అసలు ఎవరు లేవీలు? ఎవరికి ఇవ్వాలి? డి రాసుకోండి. లేవీలు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఈ లేవీలకి ఎవరిచ్చారు ఇది దశమ భాగం? ఇజ్రాయెల్ మిగతా 11 గోత్రాలలో లేవీలకి దశమ భాగం ఇచ్చారు కదా. ఈ లేవీలు కూడా దశమ భాగం ఇవ్వాలి. లేవీలు కూడా దశమ భాగం ఇవ్వాలి. చదువుతారు అది రెఫరెన్స్. సంఖ్యాకాండం 18, 26 నుండి 28. సంఖ్యాకాండం 18, 26 నుండి 28. 25 కూడా చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను. నీవు లేవీయులతో ఇట్లనము. ఎవరితోటి? లేవీయులతో ఇట్లనము. నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును ఏంటి? ఆ దశమ భాగములో ఇప్పుడు ఎదుగోండి, 100కి దశమ భాగం ఎంత? ఉజ్జాయింపు చెప్తున్నాను, 10 రూపాయలు అనుకుందాం కదా. ఈ 10 రూపాయలు అట్టుకొచ్చి లేవీలకి ఇచ్చారు. ఈ 10 రూపాయలు ఏం తీయాలి? దశమ భాగం తీయాలి, రూపాయి. అంతేనా? దశమ భాగంలో దశమ భాగం. ఓకే. ఈ దశమ భాగం అడిగిన వాళ్ళు ఎవరు కూడా దశమ భాగం తీయరు. ఇప్పుడు బాగా ఉన్నారు కదా, దశమ భాగం పట్టురా ఏంటి దశమ భాగాలు ఇస్తాం అలవాటు ఉందా అంటారు కదా. ఆ దశమ భాగాలు ఏం తీయాలంట? మళ్ళీ దశమ భాగం తీయాలంట. చదువుతా 9 అధిక. దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టానార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలముల వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణము
యాజకుడైన అహరోనుకి ఇవ్వవలెను. ప్రధాన యాజకుడికి సప్లై అవుతుంది మళ్ళకి నుంచి. యాజకుడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? లేవీల నుంచి ఎక్కడికి వెళ్తుంది? ప్రధాన యాజకుడికి వెళ్తుంది, అహరోను గారికి. ఓకే. నెహమ్యా గ్రంథము 10:38 కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. నెహమ్యా గ్రంథం 10:38 ఇదే స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఏమనంటే లేవీలు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవాలని 10 వంతులలో 1 వంతు లేవీలో మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటుమి. లేవీలు దశమభాగం ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ ప్రధాన యాజకుడికి ఇస్తున్నారు. లేవీలకి దశమభాగం ఇస్తున్నారు ఇజ్రాయెల్ 11 గోత్రాలలో. ఈ దశమభాగాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దశమభాగం తీసి ప్రధాన యాజకుడికి ఇస్తున్నారు. ఇశ్రాయేలీలు ఇచ్చే మరొక దశమభాగం ఏంటంటే ఇశ్రాయేలీలు ఇచ్చే మరొక దశమభాగం ఇశ్రాయేలీలు ఇచ్చే మరొక దశమభాగం అంటే ఈ లేవీలకి ఇచ్చిందే కాకుండా వారికి మరలా ఇంకొక ఆజ్ఞ కూడా ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయము 24 నుంచి 26, 24 నుండి 26. మార్గము సుదీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని, అంటే ఇప్పుడు పశువులు పంటలు ఒక 50 బస్తాలు పండిందనుకోండి, 50 బస్తాలు యెరూషలేముకి ఎలా తీసుకెళ్తాడు? 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల అవతల ఉన్నప్పుడు ఎలా మోసుకెళ్తాడు? అవి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఏం కొనుక్కెళ్ళాలట? వెండిని కొనుక్కెళ్ళాలి, వెండికి మార్చి పట్టుకెళ్ళాలంట. 25 వచనం చూడండి. 25 వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసముకేమి మద్యమునికేమి నీవు కోరు దానికి వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలను. లేవీలని విడవకూడదు. నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. ఏమని ఆజ్ఞిస్తున్నారు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి? నువ్వు దశమభాగం ఇచ్చావు కదా, నీకు దశమభాగం ఇస్తున్నావు లేవీలకి. అయితే మరొక దశమభాగం ఏంటంటే నువ్వు యాత్ర చేస్తావు కదా, యాత్ర చేసినప్పుడు నువ్వు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని అమ్మి వస్తువు రూపంలోకి మార్చుకుని, డబ్బు రూపంలోకి మార్చుకుని ఆ వస్తువు పట్టుకుని వెళ్ళి అక్కడ ఎవరికి ఇమ్మంటున్నాడు? లేవీలకు ఇమ్మంటున్నాడు. ధాన్యం కానీ కూరగాయలు కానీ ద్రాక్షరసం మొదలైన మోసుకెళ్ళడం కష్టమైపోతుంది కాబట్టి దానికి సమానమైన విలువని వెండికి మార్చేసి అది ఎవరికి ఇమ్మంటున్నాడు? ఆ లేవీలకి, అతని కుటుంబం, అతని సేవకులు యెహోవా సన్నిధిలో కూర్చునంట ఆరగించాలంట. అందుగురించి ఇస్లాం కంట్రీస్లో వాళ్ళు పెద్దగా పెట్టుకుని మొత్తం అంతా పెద్ద పెట్టుకుని తింటూ ఉంటారు. వాళ్ళకి కొన్ని మన ఇక్కడి నుంచి వెళ్ళినవి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అది చేస్తుంటారు. అంటే అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక సూచన ఇస్తూ ఉంటారు వాళ్ళు. సేమ్ యూదులు కూడా అంతే, మొత్తం అందరిని కూర్చోబెట్టి తినేస్తారు వాళ్ళు. ఇంకా అసలు అక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అందునిమిత్తం వీళ్ళు దశమభాగం తీయాలి. ఇక్కడ దశమభాగం ఇస్తున్నా కదండి, ఇచ్చావు ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు. అప్పుడు ఎన్నైనాయి? ఇప్పుడు ఎన్నైనాయి? 2. మీకు అర్థం అవట్లేనట్టుంది, ఆపేస్తాను. నాకు అనుమానం వచ్చిందంటే ఆపేస్తాను, నాకు టైం వేస్ట్ చేసుకున్నాను. మీకు అర్థం కానప్పుడు ఎందుకు? అర్థం అనుకని ఆగి అడుగుతున్నారంటే పోనీ అదే అడుగుతలేదు. ఇది ఎన్నోది? ఇది దశమభాగాల్లో 2వది. అంటే 3 రకాల దశమభాగాలు కోరుకున్నాడు. ఆ 3 రకాల దశమభాగాలను మనం టోటల్ చేస్తే 23.3 వస్తుంది టోటల్గా. 100కి 23.3. ఇదొక దశమభాగం. తర్వాత ఇంకోటి ఉంది, దశమభాగ సంవత్సరం. ఈ దశమభాగం అన్నిటిని ఎలాడుతారు చూసారు, చచ్చిపోతారు ఈ దెబ్బకి. ఇవన్నీ చెప్పండి. దశమభాగం అంటే అది కాదయ్యా, ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే ఇలా చెయ్యి అని చెప్పండి. చేస్తారా? అయిపోతారు ఇక. ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయము 28-29 చూడండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నీ
పనులంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ఎందుకు తీయమంటున్నాడండి ఇక్కడ దశమ భాగం? ఇదేమో లేవీలకి కదా, ఇదేమో తన దగ్గర పనిచేసే తన కుటుంబం వీళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ దానికి. ఇది పరదేశులు, స్వాస్థ్యమైన పాలైన లేనటువంటి లేవీలకి, అతని ఇంట్లో ఉన్నటువంటి పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి వాళ్ళకి భోజనం పెంచి తృప్తిపరచడానికి ఈ దశమ భాగాన్ని తీయమంటున్నాడు. ఇన్ని రకాలుగా దశమ భాగాలు ఉన్నాయి. ఎవరికి? యూదుల యుగంలో ఉన్నటువంటి మనుషులకి. ఓకే, దశమ భాగం ఎవరిది ఇప్పుడు? ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎవరికిమ్మని? ఇన్ని రకాలుగా, 3 రకాలుగా. అంటే మీరు వినగలిగితే ఇంకా లోతుకి వెళ్తాము. ఇదేంటి సాగతీస్తున్నాడు అనుకుంటున్నారు, మరి మీకు కనిపించి అవుతున్నారు. అయ్యి బాబు ఇంత ఉందేంటి, ఇది బైబిల్ అనా, ఇది ఈ మహాసముద్రంలో ఎలా ఉరికేశాడు రా బాబు, మమ్మల్ని లాక్కిపోతున్నాడు, ఊపిరి ఆడతలేదు మధ్య మధ్యలోనే. ఇదివరకు చిన్నప్పుడు ఆడికినవారు కదా, చెరువులో దూకి అట్టుపంతో వేసి ఆడికిన వాళ్ళు. మా అన్నయ్య అట్టుపంత ఇచ్చివాడు, ట్రైనింగ్ ఇచ్చేవాడు. మునిగిపోతుంటే నాకు కంగారు వచ్చేది. ఆడు ఈత కొట్టేసేవాడు, వచ్చేయని వాడు. ఆడు బాగానే ఉన్నారు బాబు, నేను మునిగిపోతున్నానని మళ్ళీ గొట్ట మీద నుంచి చూసేవాడిని. అలాగా మీరు బాగానే కొట్టుకెళ్ళిపోతాను, మేము మునిగిపోతున్నామని గొట్ట మీద ఉన్నారు. కానీ వస్తున్నారా లోనికి? అమ్మా అచ్చడి అర్థమవుతుందా? అంటే దశమ భాగాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఆ చిన్న ముక్క పట్టుకొని దశమ భాగం అండి అని అంటే అది మీకు చాలా ఇబ్బంది. దేవుడు అది మనకి ఇచ్చింది కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ లేఖనాలన్నీ కూడా యూదులతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఉంది. ప్రత్యేకంగా దేవుడు మోషేతో చెప్తూ, ఇశ్రాయేల్ ప్రజల్ని లేవీలకు ఇమ్మని చెప్పండి. మీ మధ్య కనానులో మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము నేను లేవీలకు ఇవ్వలేదు. లేవీలు మీకు స్థలాలు ఉన్నాయి, మీకు పంటలు ఉన్నాయి, మీకు వ్యవసాయాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా బతుకుతారు నా దగ్గర పనిచేసి. కాబట్టి మీరు పట్టుకొచ్చింది వారికి ఇవ్వండి. ఇప్పుడు ఇంతకీ 11 గోత్రాలకి ఎక్కువ వస్తుంది, వీళ్ళకి ఎక్కువ వస్తుందా? అక్కడ కణాల్లో స్థలం ఇవ్వలేదు, 42 పురాలు ఇచ్చాడండి వీళ్ళకి. దేవుడు 42 పురాలు ఇచ్చాడండి. 42 పురాలే మన పాలకొల్లు ఏంటి మీరు ఉండమని. వాళ్ళకేమో దేశాలు ఆ దేశంలో పెద్ద పెద్ద భాగాలు ఇచ్చేసారు 11 గోత్రాలకి. ఈ 42 పురాల్లో పాపం అక్కడ ఉండి వీళ్ళు బతికేవారు. వీళ్ళు వ్యవసాయం చేయరు, అక్కడ పంటలు పండించరు, ఏం చేయరు. వీళ్ళు ఎలా బతుకుతారంటే ప్రత్యక్ష గుడారాల్లో పనిచేసి బతుకుతారు వీళ్ళు. అందుగురించి 11 గోత్రాలు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇచ్చిన ఈ దశమ భాగాలను బట్టి వీళ్ళు బతుకుతారు. ఇప్పుడు దాని గోత్రికుడు వచ్చాడు అనుకుందాం, నప్తాలి. ఎన్ని గోత్రాలు వీళ్ళు? ఈయనకి 10 బస్తాలు పడినాయి, ఈయనకి 10 బస్తాలు పడినాయి. అలాగా 11 మందికి ఎన్ని బస్తాలు? 110 బస్తాలు. 110 బస్తాలు. 110 బస్తాలు దశమ భాగం ఎంత ఇవ్వాలి వీళ్ళకి? 11 బస్తాలు. వీళ్ళకి ఎన్ని? 9. ఈయనకి ఎన్ని? అర్థమవుతుంది మీకు? దేవుడి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళు బాగున్నారు. సరే, మన ముందుకు వెళ్దాం. ఇక తర్వాత ఇది చూశారు కదా, ఇది రెఫరెన్స్ రాసుకున్నారు. ఇది రెఫరెన్స్ రాసుకున్నారా? 14, 28, 29 ఏం రాసుకుంటారంటే, మీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీలు, నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేయటానికి, వాళ్ళు తృప్తిగా వాళ్ళకి కడుపు నింపటానికి ధర్మశాస్త్రులు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినటువంటి మరొక దశమ భాగం ఇది. ఓకే, పైన చేర్పేస్తున్నాను. ఇది జీ కొత్త నిబంధన దశమ భాగం అవతలి వాళ్ళ మీరు దాని మీద ఏం పెట్టుకోకండి నమ్మకాలు. ఇది మనం పూర్తిగా నేను వివరణ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్తున్నాను తప్ప ఏదో చర్చలో చెప్పినట్టు చెప్తే ఇబ్బంది అయిపోతుంది. తరగతులు కాబట్టి పూర్తిగా దాని మీద అవగాహన కలిగి ఉండటానికి మీరు సిద్ధపడండి. ఓకే, మలాకీ గ్రంథం 3:8-12 వరకు చూస్తే పాత నిబంధన చివరి కాలంలో, పాత నిబంధన చివరి కాలంలో, పాత నిబంధన చివరి కాలంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలపై మోపిన అభియోగం. దేవుడు
ఇశ్రాయేలీయులపై మోపిన అభియోగం అక్కడ కనిపిస్తుంది మనకి. మలాకీ గ్రంథం చదువుతారా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుండి 12 వరకు ఎక్కడ వినపడుతుంది చెప్పాలి. ఈ వచ్చిన మనకి ఎక్కువ సార్లు ఎక్కడ వినపడుతుంది చెప్పాలి. ఇది ఎక్కడ వినపడుతుంది చదువుతారా? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. పొన్నట్టు పట్టిపోతారు, పట్టిపోతారు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాగిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమి ఎత్తుకుపోయారట? నువ్వు అన్నట్టు నిజంగా ఎత్తుకుపోయారు. ఇవ్వట్లేదు. ఏమన్నది ఇవ్వట్లేదు. వాళ్ళు దొంగిలించేవు. ఇది ఎక్కడ చెప్తారు ఎక్కువగా? మనకి సంఘాలు వినపడుతుంది. కొమ్మని విస్తారమైనటువంటి దేవుళ్ళు పట్టణ గోంచ గట్టిగా ఇచ్చేదేడికి వెళ్ళి తక్కువ తీసి ఇచ్చేస్తాడు ఎక్కలేని అన్నట్టుకు వచ్చి. ఆయన అలాంటివాడే, స్వార్థపరుడే. వేసేవాడు కూడా స్వార్థపరుడే. దేవుడు మన నుంచి కోరుకున్నది 10వ భాగం కాదు, 100వ భాగం. 100వ భాగం కూడా కాదు సుమే. 100వ భాగం కూడా అంకే. అంకితో పని లేదు ఆయనకి. టోటల్గా చెప్తున్నాను. తర్వాత క్లాస్లో క్రైస్తవుల నుంచి ఆయన కోరుకున్నది ఏంటనేది చూద్దాము. ప్రస్తుతానికి మనం ఇక్కడ యూదుల యుగంలో ఉన్నాం కాబట్టి వారికి ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు 10వ భాగాలు ఇవ్వట్లేదంట, దొంగిలిస్తున్నారంట. ఏం దొంగిలిస్తున్నామని అడిగారంట వీళ్ళు. అంటే ఇది ఎవరు నేరారోపణ చేస్తున్నారు? దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద నేరారోపణ చేస్తున్నారు. 10వ భాగాలు చెల్లించుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర దొంగిలిస్తున్నారంట. దేవుని యొద్దకు తెచ్చుకున్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతవరకు మనం యూదుల యుగంలో దేవుడు ఏ రకమైనటువంటి 10వ భాగాలు కోరుకున్నాడు అన్నది మనం చూసాం. మీకు ఇంకా అసలు అంటే ఇంకా బాగా డెప్త్గా ఉంటుంది, ఇంకా లోతుగా ఉంటుంది. అది పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మీరు చదువుకున్నారనుకో మీకు ఇబ్బంది ఉండదు. నేను అదంతా వివరించుకుంటూ వెళ్ళాలంటే మన సమయం కూడా అయిపోతుంటుంది ఎక్కువ. కాబట్టి నేను ఏదైతే కీలక పాయింట్లు ఉన్నాయో ఆ కీలక పాయింట్లు అన్నీ తీసుకొచ్చాను. ఇక చాలా లోతుగా ఉంటుంది అనమాట. ధర్మశాస్త్రంలో వీళ్ళకి ఇది ఇచ్చింది. ఓకే, అయితే ఆఖరికి వచ్చేసాం మనం. ఏది? యూదుల యుగం ఆఖరికి వచ్చేసాం. దేవుని చిత్తం అయితే క్రైస్తవుల యుగంలో దేవుడు ఏం కోరుకున్నాడు అన్నది 10వ భాగం మనకు ఉందా అన్నది లేదు అన్నది వచ్చే క్లాసులో చూద్దాము. ఓకే, చూద్దాం ఒకసారి. ఆఖరిది హెచ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నట్టు 4 సువార్తలు ఎందుకు వచ్చినాయి? 4 సువార్తలు యూదుల యుగంలోకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి రీకౌంటర్ చేస్తూ యేసుప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మీరు దాన్ని మీరారు, అది నేను మేరకుండా నేను నిజమైనటువంటి యూదుడిగా దాన్ని నెరవేర్చి చూపిస్తాను. నెరవేర్చినటువంటి మీ లోపం తప్ప దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏ లోపం లేదు, నేను చేశానుగా అని యేసుప్రభువు వారు చేసి చూపించడానికి వచ్చారు ఆయన. అందుగురించి ధర్మశాస్త్రంలో సున్నైనను పొల్లైనను తప్పువదన్నారు. అది నెరవేర్చి చూపించడానికి వచ్చారు. అది నెరవేరుస్తూ వారికి చెప్తూ కొన్ని మాటల మధ్యలో మనతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రపంచానికి అవసరమైనటువంటి మానవజాతికి అవసరమైన మాటలన్నీ ఆయన మాట్లాడటం జరిగింది. ఇలాంటి మాటల్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను చూపించి ఈ 10వ భాగం అనేటువంటి వ్యవహారం కేవలం యూదులకు మాత్రమే కాదు, ఈరోజు సంఘానికి కూడా ఇది యేసుప్రభువు వారు ఇమ్మని చెప్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆ రెఫరెన్స్లు చూపించి చూద్దాం. మీరు ఏం రాసుకుంటారంటే ధర్మశాస్త్ర యుగంలో 2వ భాగం అని రాసుకోండి. ధర్మశాస్త్ర యుగంలో
ధర్మశాస్త్ర యుగంలో రెండో భాగం. మత్తయి సువార్త 23 అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో తీసారా అందరూ? 23 అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఉమ్, పరిసయ్యులారా, ఉమ్. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మానక వాటిని మానక అన్నడా? ఆయ్. వాటిని మానక వేటిని? 10వ వంతు మానక. పదే వంతు మానక. యేసుప్రభువారు ఇది ఇమ్మని చెప్పారు కదా అంటున్నారు. అక్కడ అలా ఉంది కదా రిఫరెన్సు, వాటిని మానక వీటిని చేయాలన్నట్టు. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. కాక ఉమ్, ఒక విధమున చెప్పిన ఎడల ఉమ్, 10వ వంతులను పుచ్చుకొను ఉమ్, లేవీయు అబ్రహాము ద్వారా ఉమ్. దశమాంశములను దశమాంసములను ఇచ్చాను. ఏలయనగా ఉమ్, మిల్కిసెదకు అతని పెతరుని కలుసుకున్నప్పుడు లేవి తన పెతరుని గర్భములో ఉండెను. అంటే కొత్త నిబంధనలో కూడా దేని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది? దశమ భాగానికి వచ్చినటువంటి ప్రస్తావన వచ్చింది. ఓకే. ఇంకోటి ఏంటంటే సరే దీన్ని చూద్దాము. దీన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయము వచ్చే వారం దాన్ని పరిశీలన చేద్దాం. వచ్చే క్లాసులో లేవికాండంలో మాట్లాడాడు కదా దశమ భాగాల గురించి. వాళ్ళు దేని పాయింట్అవుట్ చేస్తారంటే యేసుప్రభు ఎలా ఎందుకు మాట్లాడాడు కొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దశమ భాగాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే పితరుల కాలంలో ఎవరిచ్చారు దశమ భాగం 10వ వంతు? అబ్రహాం గారు ఇచ్చాడు కదా. ఇచ్చాడా? ఏమిచ్చాడు ఈయన? 10వ వంతు ఇచ్చాడు కదా. ఆజ్ఞ లేదు కదా ఇక్కడ, ఉందా? ఆజ్ఞ లేకుండా ఏమిచ్చాడు ఈయన? 10వ వంతు ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం రాకముందు, ఆజ్ఞ లేకముందు, అంటే ఆజ్ఞ లేకముందు ఇచ్చాడా? ఆజ్ఞ లేకముందు ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. దీన్ని ఆజ్ఞ లేకుండా ఇచ్చాడు కాబట్టి, ఆజ్ఞ లేకముందు ఈ 10వ వంతు అనే దాన్ని ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞ కొట్టివేయబడిన తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. ఎందుకంటే దీన్ని పట్టుకొచ్చి ఇందులో పెట్టాడు దేవుడు. వాళ్ళ వాదన ఇది. అబ్రహాం 10వ వంతు ముందు ఇచ్చాడు కదా, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. వాళ్ళ వాదన. ఇప్పుడు ఆజ్ఞ లేనప్పుడు ఈ ఆజ్ఞ కొట్టివేయబడినా కూడా క్రైస్తవులకి ఎందుకు అప్లై అవ్వదు అనేది వాళ్ళ వాదన. వీళ్ళకి ఆజ్ఞ ఇవ్వక్కర్లేదు, ఈ 10వ వంతు ఇస్తే తప్పేంటని. అబ్రహాం గారికి ఆజ్ఞ లేకుండా ఇచ్చారు కదా, మనం ఇస్తే తప్పేంటని. అర్థమైంది వాళ్ళు పాయింట్అవుట్ చేసేది. వాళ్ళు ఏమంటారంటే దశమ భాగం ఇవ్వాలనే నిబంధన మోషే నిబంధనకు ముందే చేయబడింది కాబట్టి ఇది నిజమైతే దశమ భాగం కూడా క్రీస్తులో రద్దు చేయబడలేదని వాళ్ళు బోధిస్తున్నారు. నేనేమంటానంటే, ఒక కోణంలో వెళ్ళామనుకోండి, మనకి నచ్చిన కోణంలో వెళ్ళామనుకోండి, ఏదైనా వాళ్ళ దగ్గర దండుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఇలాగే తీసుకొస్తాం. మరి ఇది ఆజ్ఞ లేకుండా ఇది చేశారు కాబట్టి మరి ఈయన సున్నతి ఇచ్చాడు కదా, సున్నతి ఉంది కదా. ఈ సున్నతి మరి ఇప్పుడు మనం చేయాలా? సున్నతి చేయించుకోవాలి ఇప్పుడు శరీరానికి.
మరి ఈ ఆజ్ఞ రాకముందే మరిది ధర్మం ఉంది. మరిది ధర్మం, అన్నయ్య చచ్చిపోతే వదిన గారిని వివాహం చేసుకోవాలి. మరిది ధర్మం అంటారు. ఇదేం ఆజ్ఞ కాదే అక్కడ. మరలా ఆజ్ఞ వచ్చినప్పుడు ఇందులోకి వచ్చింది ఇది. ఇప్పుడు మనం ఇది పాటించాలా? ఈ 10వ వంతోటే పట్టుకుని ఏలాడితే మరి ఇవేంటి, వీటి సంగతి ఏంటని. ఇవి కూడా ఆజ్ఞలు లేవు కదా, మరి ధర్మశాస్త్రాలు లేవు కదా. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఒక కోణాలు వెళ్ళామనుకోండి, ఇలాంటి కౌంటర్లు పడతాయి. అందుగురించి వాళ్ళు ఈ కౌంటర్లు చూసుకోకుండా మాట్లాడారు అది. కాబట్టి ఈ కౌంటర్ పడుతుంది. అందుగురించే అబ్రహాం గారితో చెప్పింది మనం తీసుకోవాలనేటువంటి రూల్ ఏమి లేదు. కొత్త నిబంధన కింద అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి క్రైస్తవుల కాలంలోకి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది తీసుకోవాలి తప్ప మనం ఇలాంటి లాజిక్లు మాట్లాడకూడదు. అసలు లాజిక్లతో పని లేదు. కొత్త నిబంధనలు ఎక్కడైనా ఇలా ఆజ్ఞ ఉందంటే చేయాల్సిందే ఖచ్చితంగా. నువ్వు 100కి 10 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి, ఈ తప్పులేదు. 100కి 15 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావు, ఈ తప్పులేదు. 100కి 5 ఇవ్వాలనుకుంటున్నావు, ఈ తప్పులేదు. అదే దశమ భాగమని మాత్రం అనుకో, శాపానికి గురవుతావు. వచ్చే క్లాసులో దాన్ని కంటిన్యూ చేద్దాం. అలాగని చెప్పేసి 100కి 15 ఇచ్చి చేతులు దులుపుకుంటే మాత్రం ఇంకా ప్రమాదాలు పడతావు. అంకెలు ఆయన చెప్పలేదు కొత్త నిబంధనలో. అంకెలు నువ్వు తీసుకుని ఇస్తే మాత్రం నీకు కూడా అంకెలు ఆడతాడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు? ఎంతోనా? 10%, 15%? ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు. మరి నువ్వు నీ ప్రేమ ఎంత యథార్థమైందో నేను తెలుసుకోవాలని చెప్తున్నాను. మీ ప్రేమ ఏసే కానుకలు చూపించన్నాడు పౌలు గారు. క్లియర్గా ఉంటుంది రిఫరెన్స్. ఇప్పుడు కాదు, మనం తర్వాత పాటల్లో చూస్తాం కాబట్టి అప్పుడు చూపిస్తాను ఆయన్ని. ఇప్పుడు మన ప్రేమ ఎంత యథార్థమైంది ఎందులో తెలుస్తుంది? తీసి 100 అనుకున్నాడు, 10 ఉన్నాయి. 100 ఇలా లాగితే 100 వస్తుందా, 200 వస్తుందా? 10 100 కదా ఉన్నాయి. ఇలా లాగితే ఎంత వస్తుందో చెప్పాలి. ఇలా తప్పించి ఒకటే లాగుతుంది. ఒకటి లాగితే ఎంత వస్తుంది? 100 వస్తుంది. కానీ 100 లాగి వేయడు, మొత్తం అన్నీ బయటకు తీస్తాడు. బాగా మాసిపోయింది ఏదో చూస్తాడు, అది తీసేస్తాడు. అది మన లక్షణం. అంటే దేవుడు చూసేది చేతిలోది, నువ్వు వేసేది కాదు. పాట పాడతాం కదా, అర్పించే వాటికంటే అర్పించేవాడి యొక్క మనసు ముఖ్యమని. అదే చెప్తున్నాడు. ఇది చూస్తాడు, నువ్వు ఏ ఉద్దేశం చేస్తున్నావు, ఏ ఉద్దేశం చెప్పినా నువ్వు వేస్తున్నావు అన్నది. అది కొత్త నిబంధన కాలానికి వెళ్ళేటప్పటికి మార్చాడు. దాన్ని ఏ రకంగా మార్చాడు. కానీ వీటికి మరి మనం మత్తయి సువార్త 23లో యేసుప్రభు వారు మాట్లాడిన మాటకి అర్థమైంది, ఏం మాట్లాడారు. ఇంకెలాంటి కొత్త నిబంధనలు ఎక్కడ ఉన్నాయి, యేసుప్రభు వారు దశమ భాగాన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడినట్టు మాటలు ఎక్కడ ఉన్నాయి, వాటి వివరణ ఏంటి, ఇవన్నీ వచ్చే క్లాసులో నేర్చుకుందాం. ఓకే, పూర్తి వివరణ రాలేదండి మీకు. కానీ దశమ భాగం అనేది ఎవరికి ఇచ్చాడు అన్నది అర్థమైంది. ఎవరికి ఇచ్చాడండి? యూదులకు ఇచ్చాడు, 12 గోత్రికులకి ఇచ్చాడు. ఆ 12 గోత్రికుల నుంచి వచ్చినటువంటి పిల్లలకి, సంతానానికి ఇచ్చాడు. వాళ్ళు ఇజ్రాయేలీలు. నానా భాగాలుగా నానా సమయాల్లో మన పితరులతో మాట్లాడిన దేవుడు దశమ భాగం పితరులకి ఇవ్వలేదు, దశమ భాగం యూదులకు ఇచ్చాడు. ఇక క్రైస్తవులకి ఏమి ఇచ్చాడు అన్నది మనం చూడలేదు కాబట్టి మిమ్మల్ని ఏం ప్రశ్న అడగట్లేదు, నేను విసిగించట్లే. ఓకే, తర్వాత క్లాస్లో మిగతా సంగతులు నేర్చుకుందాం.